నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నగరంలో వివిధ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతులను మెరుగుపరుస్తోందని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి, విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. నగరంలోని 26వ డివిజన్ పరిధిలోని శనివారపేట హైస్కూల్ రోడ్డు వద్ద, 27వ డివిజన్ పరిధిలోని చొదుమెళ్ల ఆర్టీఓ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన రోడ్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 70 లక్షల 15వ ఆర్థిక సంఘ నిధులతో 2 ప్రాంతాల్లో నూతన రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. రోడ్లు అధ్వానంగా ఉండడంతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక వసతులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. నూతన రోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు కూడా తగ్గుతాయని తెలిపారు. నగర అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని వారు వెల్లడించారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, లంకలపల్లి మాణిక్యాలరావు, చేకూరి గణేష్, ఎడ్లపల్లి శివ, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాధాకృష్ణైనాం దేశ్య ధర్మపత్ని సమతస్య సహ కుటుంబానాం నిరంతరం ధర్మసిద్ధరస్తు. అస్య యజమానగోత్రభోస్య అయోధ్యగోత్రః శివసత్యనారాయణాం దేశ్య ధర్మపత్ని సమతస్సు. కుందేలు గోత్రం అస్య యజమానగోత్రభోస్య కుందేలగోత్రః కదబాబనాం దేశ్య ధర్మపత్ని సమతస్య సహ కుటుంబానాం వదంతి సానో మంత్రే సమూర్ధః పద్భ్యాగం సూత్రో అజాయత చంద్రమామసోధ్యాతః. ఏదైతే 26వ డివిజన్ శనివారపేటలో, అదేవిధంగా 27వ డివిజన్ ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర సంబంధించి ప్రజల 20 ఏళ్ల చిరకాల స్వప్నం ఏదైతే రోడ్లు, మేమంతా కూడా ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసినప్పుడు స్వయంగా వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరుండి చూపించిన రోడ్లు. ఇది ఎప్పుడు కూడా మాకు పరిష్కారం అవ్వలేదండి, మీరు కూడా చెప్తున్నారు వేస్తారో లేదో అనే వాళ్ళ అభద్రతాభావాన్ని కూడా ఆ రోజున చూసాం. కానీ మేము అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, బాధ్యతాయుతంగా ఏదైతే ఆ రోజున మేము చేసినప్పుడు గుర్తుపెట్టుకున్నాము దాన్ని ఒక్కొక్కటిగా అన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా, ప్రతి రోడ్డు, ప్రతి డ్రైన్ కూడా వేసుకుంటూ వస్తున్నాం. దానిలో ఏదైతే పాదయాత్రలో తిరిగిన అన్నీ కూడా అయినప్పటికీ కూడా మా బాధ్యత ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళ సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, వాళ్ళు చెప్పిన దాని మీద గ్రీవెన్స్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా ప్రజల్లోకి అనేక కార్యక్రమాల్లోకి రావడానికి కానీ, ఇదివరకు ఉండే నాయకులు రోడ్ల మీదకి రావడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఈ రోజున ధైర్యంగా తలెత్తుకుని మేము ప్రజల ముందుకు వస్తున్నాము అని అంటే ప్రజలు చెప్పిన పనిని మేము చేశాం కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి రాగలుగుతున్నాం. వాళ్ళకి ఇంకా అనేక కోరికలు ఉండొచ్చు ప్రజలు, ఎందుకనంటే ఇది ఆర్థికంతో కూడుకున్న విషయం. ఏదైతే ప్రజల కాలనీలోకి రావాలో అటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా ముందేసుకుంటూ వచ్చాం. తప్పనిసరిగా ప్రతిదీ కూడా ఏలూరుకి అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అనేది పెట్టాం. దేవుడు కనుకరిస్తే 180 కోట్ల రూపాయలు డ్రైన్లకి, రోడ్లకి రావడం జరుగుద్ది. వాటిల్లో మొత్తం ఏలూరు నియోజకవర్గంలో సంబంధించిన 80% రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా పెడతాం జరిగింది. ఏదైనా ఒకటి అరా మిగిలిపోతే మనకేదైతే మళ్ళీ 16th ఫైనాన్స్ వస్తాయో ఆ నిధులతో కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ 3 సంవత్సరాల్లో నిర్విఘ్నంగా ఏలూరు అభివృద్ధి, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అది ప్రజలకి చేసి చూపించడం అనేది 2 సంవత్సరాల్లో చూపించడం జరిగింది. మీరు రాబోయే ఎలక్షన్లో కూడా కూటమికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యతని ప్రజలందరూ కూడా తీసుకోవాలి. అంకిత భావంతో మేము ఏదైతే పనిచేస్తున్నామో, ఏదైతే మీ దగ్గరికి వస్తున్నామో, మీకు కళ్ళబొల్లి మాటలు ఎవరు చెప్పినా సరే చేసి చూపించిన వాడికే మీరు ఓటేయాలని చెప్పి మీ అందరికి కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉండొచ్చు, మా ఇంటి రోడ్డు అవ్వలేదు, మా ఇంటి డ్రైన్ అవ్వలేదని. బాధ్యతగా ఏదైతే మేమందరం కూడా చూసామో ప్రతిదీ కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అది తప్పనిసరిగా చేసి పెడతాం. ఒకరోజు అటు ఇటు లేట్ అవ్వచ్చు, మీరు దాంట్లో నిరుత్సాహపడవలసిన పనేమి లేదు. కానీ చేసేది, చేయగలిగేది ఒక్క కూటమి ప్రభుత్వం అనేది మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. మీరు రెండో ఆలోచన అనేది ఆలోచించుకోకుండా వాళ్ళు ఏదైతే పాదయాత్రకు వస్తూ కూడా ఏదో
మరి మాయ మాటలు చెప్పడానికి లేకపోతే వెన్నుపోట్లు అనేది ఏదో ఒకటి చెప్పడానికి వస్తారు. వాళ్ళు చెప్పడానికి ఏదన్నా ఇదివరకు కార్యక్రమం మేము ఇది చేసాం ప్రజలకే ఇది మేలు జరిగింది అనేది ఒక కార్యక్రమం కూడా చెప్పే పరిస్థితిలో వాళ్ళు ఏమి లేదు. ఏ మేలు జరిగినా గతంలో తెలుగుదేశం పార్టీలో అయింది, ఈ రోజున కూటమి ప్రభుత్వంలో. ఎందుకనంటే ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్గా ప్రజలకు మేలు జరగాలి అని అంటే నేను తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రోజున ఏదైతే బయటకు వచ్చారో అదేవిధంగా మద్దతుతో ప్రతి విషయంలో కూడా అభివృద్ధిలో అవ్వచ్చు, ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు రావడంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆయన సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకి ప్రజా మద్దతు కూడా అవసరం అని చెప్పి మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. 26వ డివిజను 27వ డివిజన్ శనివారపేట హై స్కూల్ దగ్గర, సుదిమల్ల ఆర్టీఓ ఆఫీస్ దగ్గర సాయినగరు. దీంట్లో 15 ఫైనాన్స్ నుంచి శనివారపేటలో 30 లక్షల రూపాయలు పెట్టి అక్కడ సీసీ రోడ్డు, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ పక్కన సాయినగర్లో 3వ రోడ్లో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకి రోజున గౌరవ శాసనసభ్యులు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు పెద్దలు బడేటి రాధాకృష్ణ సంటి గారు, ఎస్ఎంఆర్ పెదబాబు గారు, నగర పాలక సంస్థ మాజీ మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబు గారు, మరి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎంతో సుదీర్ఘకాలంగా రోడ్డులు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు గత 5 సంవత్సరాలు, అంతకుముందు 10-20 సంవత్సరాల నుంచి కూడా మరి శనివారపేటలో చూస్తే దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితిని ఈ 2 సంవత్సరాల 2 నెలల కాలంలో 26 నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో 26 నెలల కాలంలో ఎమ్మెల్యే గారు మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్తో కోఆర్డినేషన్ చేసుకొని మరి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ రోడ్లు డ్రైను ప్రొవైడ్ చేస్తూ ప్రజలందరి యొక్క ఆదరాభిమానాల్ని పొందుతూ వారి యొక్క సమస్యల పరిష్కారం చూపించినటువంటి పరిస్థితి ఈ రోజున. మరి ఈరోజు మరి 75 లక్షల రూపాయలకు సంబంధించి రోడ్లు ప్రారంభించి ప్రజలకు అంకితం చేసినటువంటి మంచి శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్ల గురించే గతంలో అనేక సార్లు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆందోళన ప్రభుత్వానికి వినిపించేదానికి అటు తెలుగుదేశం జనసేన మరి చాలా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిలన్నిటికీ సమస్యలకు పరిష్కారం చేస్తూ ఇవాళ శాసనసభ్యులుగా పదవి వచ్చింది కాదని ఏదో కూర్చుంటాం కాకుండా ప్రజలు ఇచ్చినటువంటి పదవిని ఒక బాధ్యతగా తీసుకొని వారి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మరి ఈ యొక్క 26 నెలల కాలం మరి వెచ్చించి ప్రజలకే ఆ కార్యక్రమాలని పరిష్కారం చేస్తూ వారికి అంకితం చేసినటువంటి ఘనత ఏలూరు శాసనసభ్యులు మరి కార్పొరేషను షేక్ నూర్జాన్ పెదబాబు వాళ్ళు కూడా వారి యొక్క కార్పొరేటర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు. దానికి జనసేన పార్టీ నుంచి ప్రజలందరి తరఫు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తాను.